హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. మనకు మే 21 నాడు రెండవ సెషన్లో రెండవ దశలో జరిగిన పేపర్ 2కి సంబంధించి మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా రాబోయే ఎగ్జామ్స్ రాబోయేవారు ఎగ్జామ్ ఖచ్చితంగా రాసేవారు ఎవరైనా ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో మనం ప్రీవియస్ ఎగ్జామ్ జరిగిన వాటిలో వచ్చిన క్వశ్చన్స్ ఆధారంగా మీరు చూసుకుంటే మీకు చాలా చక్కగా ప్రాక్టీస్ అవుతుంది. ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఆ టాపిక్ మీద మీరు ఫోకస్ ఎక్కువ చేయొచ్చు. సో ఖచ్చితంగా చూడండి, ఇది మనకు మే 21 రోజు జరిగిన ఎగ్జామ్ యొక్క అడిగిన క్వశ్చన్స్ ఇవి అభ్యర్థుల నుంచి స్వీకరించినాయి. సో తెలుగులో చూడండి మనకు అడిగిన క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ సిరి అంటే ప్రకృతి వికృతులు ఎక్కువగా అడుగుతున్నాడు, అర్థాలు విద్యుత్పర్థాలు. సో తెలుగు ఎక్కువ ఫోకస్ చేయండి వాటి మీద. సిరి అనే పదానికి మనకు శ్రీ అనేది మన ప్రకృతిగా చూడవచ్చు. తర్వాత కరము అడిగాడట, కరముకి అర్థం ఏంటి అని అంటే చేయిగా చూడవచ్చు, హ్యాండ్. సో ముక్కంటి అనేది ఏ సమాసము అని ఇంకోటి క్వశ్చన్ అడిగాడట. సో దీనికి ఆన్సర్ బహువ్రీహి సమాసంగా ముక్కంటిని మనం వ్యవహరించవచ్చు. సో శార్దూలంలో గణాలు. సో ఇది ప్రీవియస్ ఫస్ట్ డే అంటే మే 20 నాడు అడిగిన క్వశ్చన్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఇది శార్దూలం గురించి. శార్దూలంలో గణాలు అంటే మసా జసా తతగా. సో కొన్ని రిపీట్ అవుతాయి ఖచ్చితంగా. ఆన్లైన్ ఎగ్జామ్ అని అంటే కొన్ని క్వశ్చన్స్ ఎట్లన్నా రిపీట్ అవుతాయి, కామన్గా ఉంటాయి. సో జేఎల్ ఎగ్జామ్లో కూడా అదే విధంగా జరిగింది. చాలామంది మనం జేఎల్ కవర్ చేసాం రెగ్యులర్గా ఎగ్జామ్లో ఏమేమి వచ్చాయని. సో దాంట్లో నుంచి చాలా క్వశ్చన్లు రిపీట్ అయ్యాయి. సో ఈ విధంగా ఆన్లైన్ ఎగ్జామ్లో సెషన్ల వైజ్ ఎగ్జామ్ ఉంటే డే వైజ్గా ఖచ్చితంగా రిపీట్ అవుతాయి కాబట్టి చూడాలి. శార్దూలం ప్రీవియస్ ఫస్ట్ డే అడిగింది, సో మళ్ళీ సెకండ్ డే అడిగాడు. శార్దూలంలో గణాలు అంటే మసా జస తతగా చూడవచ్చు. సో నెక్స్ట్ ఇంకోటి, అధికార భాషా సంఘం తొలి అధ్యక్షురాలు ఎవరు అని క్వశ్చన్ అడిగారట. సో పాకాల యశోదారెడ్డి అనే ఆమె అధికార భాషా సంఘం యొక్క తొలి అధ్యక్షురాలుగా మనం చూడవచ్చు. సో నెక్స్ట్ మారేడు వంటి నీకు అనేది ఒక ఇచ్చేసి దాని అలంకారం లాంటివి చేయమన్నాడట. సో మనం అలంకారాలు గణాలు కలుపుతాం కదా, సో ఆ విధంగా. నెక్స్ట్ సౌధం అనే పదానికి అర్థం అంటే భవనంగా మనం చూడవచ్చు. నిక్కము అంటే నిజంగా చూడవచ్చు. సో ఇంకొకటి బలిపుష్టం అంటే వ్యుత్పత్తార్థం అడిగాడట. సో బలిపుష్టం అంటే మరి కాకి అన్నట్టయితే మనకు తెలిసింది. సో అభ్యర్థుల నుంచి గమనించిన క్వశ్చన్స్ ఇవి. సో మీకు ఇంకేమన్నా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంకేమన్నా మీకు క్వశ్చన్లు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ రాబోయే మన ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడతాయి. ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కామెంట్ అయితే చేయండి. సూక్తి ప్రకృతి వికృతిలో అడిగాడు. సూక్తి అంటే మనం సుత్తిగా చూడవచ్చు. సో నెక్స్ట్ సౌదామిని అంటే ఏంటి అంటే ఒక మెరుపు లాంటిది అన్నట్టు చూడవచ్చు. నెక్స్ట్ అతిశయోక్తి అలంకారం అంటే మా ఊరిలో చెరువు సముద్రంలాగా ఉంది, ఇది ఏ అలంకారం అన్నట్టు అడిగితే సో అది అతిశయోక్తి అలంకారంగా చూడవచ్చు. సో ఇదండి ఈరోజు అయితే మనం జరిగిన ఒక ఎగ్జామ్లో తెలుగు నుంచి ఇటువంటి క్వశ్చన్లు అయితే వచ్చాయన్నట్టయితే మనకు అభ్యర్థులు తెలియజేశారు. సో ఇది తెలుగుకు సంబంధించి. సో నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వారు ఇది ఒకసారి చూసుకోండి, ఇటువంటి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంది, ఏ టాపిక్స్ కవర్ చేయాలని అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ సైన్స్ చూద్దాం. సైన్స్లో 5E క్రమం అంటే ఏంటి అని అడిగాడట. సో నిన్నటి ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. ఫస్ట్ డేలో అంటే 20 నాడు జరిగిన ఎగ్జామ్లో కూడా 5E అంటే ఏందో అని అడిగాడట. సో మళ్ళీ రిపీట్ అయింది ఈ క్వశ్చన్. సో 5E అంటే ఏందో ఒకసారి చూద్దాం, ప్రీవియస్ 20 నాడు జరిగిన ఎగ్జామ్స్ క్వశ్చన్స్. సో ఇది చూడవచ్చు మనకు మే 20 నాడు ఫస్ట్ డే నాడు జరిగిన ఎగ్జామ్లో 5E అంటే ఇందులో అడిగాడు, సెకండ్ డేలో కూడా అడిగాడు. సో అందుకనే రిపీట్ అయితే క్వశ్చన్లు కాబట్టి ఇవి చూడాలి. 5E అంటే ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్, ఎవాల్యుయేట్ అని 5Eగా మనం చూడవచ్చు. సో 5Eలో ఏది లేదు ఏది ఉంది అన్నట్టు కూడా అడగచ్చు. సో కోలర్ సిద్ధాంతం, డిస్గ్రాఫియా, డిస్కాల్క్లియా, ఉపగమ పరిహారాలు, బ్రూనర్ సిద్ధాంతాలు. సో ఈ విధంగా మనకు అడగడం అయితే జరిగింది ప్రీవియస్లో. నిన్న జరిగినవి కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, సెల్యులోస్తో తయారయ్యే దారం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగిండంట సైన్స్లో. సో మరి ఆన్సర్ రే అనగా అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ థర్డ్ది సమస్య పద్ధతిలో సోపానాలు ఏముంటాయి అనేది మనకు మెథడాలజీ సైన్స్లో అడగడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే పాశ్చరైజేషన్ గురించి మనకు పాలని ఇది చేస్తారు కదా, దానికి సంబంధించి పాశ్చరైజేషన్ లూయి పాశ్చర్ కనుగొంటాడు దీన్ని. ఆ తర్వాత ప్రక్రియ నైపుణ్యాలు అడిగాడు. కప్ప యొక్క శ్వాస అవయవం ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చింది, చర్మం. వరద నీరుని ఏ విధంగా కొలుస్తారు, మనం బ్యారేజ్లలో ఉంటాయి కదా, సో మొత్తం ఆ వాటర్ని అడుగులలోనే కొలుస్తారు, ఇన్ని అడుగుల వరకు బ్యారేజ్ ఫిల్ అయి ఉంది అన్నట్టు. సో ఆ విధంగా వరద నీరు అడుగులలో కొలుస్తారు. నెక్స్ట్ గురుత్వ త్వరణాన్ని ప్రతిపాదించింది ఎవరు అని ఒక క్వశ్చన్ వచ్చింది. సో ఇది ఒకసారి కామెంట్ చేయండి, తెలిసిన వారు ఇతరులకు ఉపయోగపడుతుంది. సో పిన్ చేద్దాం కామెంట్ చేసింది. నెక్స్ట్ ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని క్వశ్చన్ అడిగిండు. సో లియో హెన్రిక్ బేక్లాండ్గా చూడవచ్చు. సో వలయాలు ఎక్కువగా ఉన్న గ్రహం ఏది అంటే శనిగా చూడవచ్చు. సో నెక్స్ట్ ఒక ఫార్ములా ఇచ్చిండు, కెమికల్ ఫార్ములా, దాన్ని కంప్లిఫికేషన్ చేయమంటే Na2SO4
ప్లస్ BaCl2 అంటే దీన్ని BaSO4 2 NaClగా చూడవచ్చు. నెక్స్ట్ కాండం రూపాంతరంగా క్వశ్చన్ అడగడం జరిగింది. సో కాండం రూపాంతరం. నెక్స్ట్ గుండె వేగం నిమిషానికి 72 సార్లు అయితే వారానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అన్నట్టయితే అడిగింది. నిమిషానికి 72 అంటే మనం 60 నిమిషాలకు ఒక గంట. సో ఇట్లా 24 అవర్స్కి ఎంత అవుతుంది, మళ్ళీ దాన్ని ఇంటూ 7 చేసుకుంటే సో ఆ విధంగా ఇటువంటి క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ Mg ఎలిమెంట్ అంటే మెగ్నీషియం ఎలిమెంట్ ఏ పీరియడ్కి చెందింది అని ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో ఇది మన పీరియాడిక్ టేబుల్ చూసుకుంటే 2వ గ్రూప్కి 3rd పీరియడ్కి సంబంధించింది Mg ఎలిమెంట్. నెక్స్ట్ సల్ఫైడ్ గురించి ఒక క్వశ్చన్ అడిగితే అది S2 సల్ఫైడ్ ఫార్ములా S2గా చూడవచ్చు. సో ఇది సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ విధంగా అడిగాడు. నెక్స్ట్ సైకాలజీ చూద్దాం. సైకాలజీలో థాండైక్ గురించి, నెక్స్ట్ బండూరా సిద్ధాంతం, CCE ప్రతిపాదన, నెక్స్ట్ మూర్తివత్వము వికాస దశల గురించి అడిగాడు. జీన్ పియాజే సిద్ధాంతం గురించి, అలాగే అంతర్గత ప్రేరణ గురించి అడిగాడు. అభ్యాస నియమాలు సంసిద్ధత గురించి. సో మళ్ళీ విస్మృతిపై ప్రయోగం చేసింది ఎబ్బింగర్. సో ఇటువంటి వాటిపై ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఎందుకంటే రిపీట్ అవుతాయి, ఆన్లైన్ ఎగ్జామ్ అంటే డే వైజ్గా కంపల్సరీ కొన్ని అన్న రిపీట్ అవుతాయి. సో డెఫినెట్గా ఇవైతే చూసుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వారికి ఉపయోగపడుతుంది. ఇక ఇంగ్లీష్ చూసుకుంటే క్వశ్చన్ ట్యాగ్స్, ఆర్టికల్స్, ఆంటోనైమ్స్, సినోనైమ్స్, రిపోర్టెడ్ స్పీచ్, యాక్టివ్ వాయిస్ టు పాసివ్ వాయిస్, స్పెల్లింగ్ వర్డ్స్, టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫోనెటిక్స్. సో ఈ విధంగా ఇంగ్లీష్లో గ్రామర్పై ఎక్కువ ఫోకస్ చేయండి. రెగ్యులర్గా ఎప్పుడు అడిగే విధంగానే అడుగుతున్నాడు ఇంగ్లీష్ అయితే. ఇక నెక్స్ట్ మ్యాథ్స్ చూసుకుంటే చాప్టర్స్, ఇక మన క్వశ్చన్స్ అయితే ఎక్కువ ఎవరికి గుర్తుండవు కాబట్టి చాప్టర్స్ దేని మీద అంటే క్యూబ్స్ మీద, ట్రిగనామెట్రీ మీద, ట్రయాంగిల్, సర్కిల్స్ వాటి మీద క్వశ్చన్స్, శ్రేణులు, బహుపదుల మీద, అలాగే కాలం, బరువు, దూరం వంటి వాటిపై, మధ్యగతం. సో ఈ విధంగా ఈ చాప్టర్స్పై ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి అన్నట్టయితే మనకు తెలుస్తుంది. సో ఇది మనకు డే 2 నాడు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఇవి. సో నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు ఇవైతే చూసుకోండి. ఇటువంటి టాపిక్స్ మీద అడిగే ఎక్కువ ఆస్కారం ఎక్కువగా ఉంది. సో ఖచ్చితంగా జేఎల్లో ఈ విధంగానే అయింది. జేఎల్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టాడు ప్రతి డే వైజ్గా. ఇందులో అంటే జిఎస్లో ఇందులో అడిగిన క్వశ్చన్స్ నెక్స్ట్ డేలో కూడా అడగడం అయితే రిపీట్ అయితే చాలా అయినాయి. సో అందుకని ఇది మీరు చూసుకోవాలి. ఇవి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో రిపీట్ అయ్యే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఇది మీకు కనుక యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పుడే ఇతరులకైతే షేర్ చేయండి ఎవరికైతే అవసరం ఉందో. సో థ్యాంక్ యూ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ పీడిఎఫ్లో మనకు దాదాపు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3rd క్లాస్ నుంచి ఇంటర్ లెవెల్ వరకు కవర్ చేసాం. దాదాపు 200 క్వశ్చన్స్ అంటే ఒకటే దాంట్లో చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి. దాదాపు 400 బిట్స్ వరకు ఉంటాయి. ఈ క్వశ్చన్స్ దీని నుంచి చాలా కవర్ అయినట్టయితే మనకు తెలుస్తుంది. సో డెఫినెట్గా ఇది మీరు ఎగ్జామ్కి పోయే ముందు చదువుకుంటే మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది అలాగే మనం ఎగ్జామ్ ముందు టాప్ 175 అని ఒక క్వశ్చన్స్ యొక్క బిట్ బ్యాంక్ తయారు చేశాం వచ్చు డిఎస్సికి సంబంధించి సోషల్ కంటెంట్. సో ఇవి చూడవచ్చు. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో తయారు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు ఈ విధంగా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు ఎగ్జామ్లో అదే ప్యాటర్న్లో తయారు చేయైతే జరిగింది. సో 175 వరకు ఇందులో బిట్స్ ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ 175 అప్ టు 175 వరకు చాలా వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి చూసుకోవచ్చు. సో ఇది ఇంతకుముందు చూపించిన 200 క్వశ్చన్స్ సంబంధించింది. డెఫినెట్గా ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇది వరకు ఎగ్జామ్లో వచ్చాయి కాబట్టి డెఫినెట్గా పొందండి. సో దీంతోపాటు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉంది. సో కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఇప్పుడైతే మనకు టెట్కి అవసరం లేకున్నా రాబోయే డిఎస్సి ఎగ్జామ్కి, గ్రూప్ 1 ప్రిలిమ్స్కి చాలా ఉపయోగకరం కాబట్టి ఇందులో మనకు 104 పేజీలతోటి ఈ పీడిఎఫ్ దాదాపు 500 నుంచి 550 వరకు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మంత్లీ వైజ్గా సెటప్ చేసి ఉన్నాయి. సో ఇది కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీకు. సో ఇది అలాగే టెట్కి సంబంధించిన ఈ 3 పీడిఎఫ్లు పొందాలంటే జస్ట్ ఏం లేదు, మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కకు ఇక్కడ జాయిన్ అనేది అయితే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కింద కూడా సైడ్కి జాయిన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది, లేదా ఇక్కడ జాయిన్ అనే ఆప్షన్ మీరు జాయిన్ అవ్వడం ద్వారా ఇక్కడ మన ఛానల్ మెంబర్స్ అయిపోతారు. వన్స్ మీరు జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ అని ఉంటుంది కదా. సో ఈ విధంగా దీంతో 59 రూపీస్ తోటి జాయిన్ అయిపోతే ఆ 3 పీడిఎఫ్లు కూడా మీకు వెంటనే అందించడం జరుగుతుంది. సో వాటిని చదువుకొని మీరు అధికంగా అయితే మార్క్స్ అయితే స్కోర్ చేయవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే జాయిన్ అయిపోండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ప్యాటర్న్ అయితే మీకు అర్థమై ఉంటుంది ఏ విధంగా అడుగుతున్నాడో. సో ఈరోజు ఎగ్జామ్ రాసిన వారు వెంటనే మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ మీకు తెలిసినవి ఉంటే వెంటనే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. యువర్స్ బిలీవర్స్ అకాడమీ, క్రాంతి ఉప్పు. జై హింద్.